సంఘానికి అపోసిన పౌలు గారు ఏమంటుండు? ఎదుటి వానికి బోధించినవు నీకు నీవే బోధించుకున్నావా? కాబట్టి ఈ రాత్రికాల సమయంలో మనందరం కూడా ఎదుటివానికి బోధించే ముందు ఏం చేసుకోవాలి? మనం మాట్లాడే ప్రతి మాట కూడా ముందు ఆ మాట మనం చేస్తామో లేదో పరీక్షించుకోవాలి. అందుకే ఏమంటుంది? ఎదుటివారికి బోధించే మనము మొదట మనకు మనం బోధించుకోవాలంట. కాబట్టి మనం ఏం బోధిస్తాం? మొట్టమొదటిగా విశ్వాసులకి ఏం బోధిస్తాం? దొంగిలించకూడదు, వ్యభిచరించకూడదు, ప్రార్థన చేయాలి, ప్రార్థన చేయాలని బోధిస్తాం. మరి మనం యోబు గురించి ఏం చేయాలి? యోబు లేచి ప్రతిరోజు ఉదయాన్నే లేచి యోబు అరుణోదయం లేచి తన పిల్లల కోసం ప్రార్థన చేసిండు. వాళ్ళు ఎక్కడైనా పడిపోతారేమోనని. ఎందుకు ప్రార్థన చేసిండు యోబు? పడిపోతారేమోనని ప్రార్థన చేసిండు. కాబట్టి యోబు ఏ విధంగా అయితే ప్రార్థన చేసిండో అలాగే మీరు కూడా మీ పిల్లల కోసం ప్రార్థన చేయాలి అని చెప్పి మనందరం కూడా బోధిస్తూ ఉంటాం. కాబట్టి ఎదుటివారికి బోధించే మనం కూడా మన పిల్లల కోసం ప్రార్థన చేయాలి. పిల్లలు అంటే శరీర పిల్లలు, ఆత్మీయ పిల్లలు. ఎందుకు ప్రార్థన చేయాలి అంటే వారి పడిపోకుండా. ఎందుకు ప్రార్థన చేయాలి అంటే వారు పడిపోకుండా. యోబు ఎలాగైతే ప్రార్థన చేస్తూ ఉన్నాడో, తమ పిల్లలు పడిపోకముందే ఎలాగ ప్రార్థన చేస్తున్నాడో అలాగే మన దగ్గరికి ఎంతమంది అయితే విశ్వాసులు వస్తారో ఆ వచ్చే వారందరి గురించి, ప్రతి ఒక్కరి గురించి వారు మరలా వచ్చేవారు మన దగ్గరకు రావాలంటే, ఎందుకంటే ఈ వారం రోజులు లోకంలోకి వెళ్తారు కాబట్టి, ఈ వారం రోజులు పాపంలోకి వెళ్తారు కాబట్టి, ఈ వారం రోజులు లోకంలో జీవిస్తూ ఉంటారు కాబట్టి, ఆ లోకంలోకి వెళ్ళినటువంటి వారు మరలా ఆ లోకంలో పాపాన్ని అంటించుకోకుండా వారు ఉండాలంటే మనం ఏం చేయాలంటే ప్రార్థన చేసేవారిగా ఉండాలి. ప్రతి ఒక్కరి గురించి మనం ప్రార్థన చేయాలి. మనం ఎందుకంటే మోసే చేతులు ఎత్తినప్పుడు ఇశ్రాయేలు ప్రజలు గెలిచారు. మోసే చేతులు దించినప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఓడిపోయారు. ఎందుకు? మోసే ప్రార్థన ద్వారా వారు గెలిచారు. మోసే దించినప్పుడు వారు ఓడిపోవడం మొదలు పెట్టారు. కాబట్టి అందుకే ఈ రాత్రికాల సమయంలో మనం ప్రార్థన చేస్తే సేవకులంగా మొట్టమొదటిగా విశ్వాసులకు ఎలాగైతే బోధిస్తామో అలాగే మనం ప్రార్థన చేస్తే మన విశ్వాసులు కూడా లోకంలోకి వెళ్ళినా, పాపంలోకి వెళ్ళినా, చివరికి మనం వదిలిపెట్టి ఏరే సంఘానికి వెళ్ళినా మనం ప్రార్థన చేస్తే మరలా దేవుడు వాళ్ళని తీసుకొని వస్తాడు. కాబట్టి అందుకే తీసుకొని రావాలి అంటే, ఎందుకంటే మనం పడ్డ కష్టం ఎప్పటికి కూడా వృధా కాదు. కానీ మనం ప్రతిరోజు కూడా ఈ వారం వచ్చే ప్రతి ఒక్కరి గురించి మనం సంఘంలో ఎంతమంది అయితే రక్షించబడ్డారు, ఎంతమంది అయితే రక్షించబడిన వాళ్ళు ఉన్నారు, ఎంతమంది అయితే కొత్తగా వచ్చే వాళ్ళు ఉన్నారు, ప్రతి ఒక్కరి గురించి ప్రతిరోజు కూడా అరుణోదయం ఇచ్చినప్పుడు వారి గురించి ప్రార్థన చేయాలి. అయ్యా వారు వస్తున్నారు. ఎందుకంటే ప్రతి ఒక్కరి యొక్క జీవితం ఎలాగుందో మనకు తెలుసు, వాళ్ళ యొక్క జీవితం మనకు తెలుసు, వాళ్ళు వచ్చే వాళ్ళ స్థితి ఎలాగుందో తెలుసు. కాబట్టి ప్రతి ఒక్కరి గురించి మనందరం కూడా, ఎందుకంటే మనకు వచ్చే విశ్వాసులు 100 మంది కాదు, మహా అయితే 15 నుంచి 20 మంది. 20 మందిలో ఒక్కొక్కరు 2 నిమిషాలు చేసుకున్న 22 40 నిమిషాలు ఉదయాన్నే లేచి 40 నిమిషాలు మనం ప్రార్థన చేయొచ్చు. కాబట్టి ప్రతిరోజు కూడా కంపల్సరీగా మనం యోబు ఎలాగైతే ప్రార్థన చేసిండో ప్రార్థన చేసేవారు. ఎందుకంటే సమూయేలు, అందుకే మొదటి సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము 23వ వచనంలో, మొదటి సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము 23వ వచనం. నా మట్టుకు నేను నీ నిమిత్తము ప్రార్థన చేయుట మానుట వలన యెహోవాకు విరోధముగా పాపము చేసిన వాడనగుదును. చాలు. కాబట్టి ఏమంటుండు సమూయేలు? ఎవరి గురించి మాట్లాడుతుండో అక్కడున్న ప్రజల గురించి. మీ గురించి నేను ప్రార్థన చేయకపోతే, మీ గురించి నేను దేవుడి దగ్గర నేను ఏం చేయాలి? విజ్ఞాపన చేయకపోతే నేను దేవునికి విరోధంగా పాపము చేసిన వాడిని అంటుండు సమూయేలు. కాబట్టి ఈరోజు మనం వాళ్ళ గురించి ప్రార్థన చేయకపోతే, మన విశ్వాసుల గురించి, మనం రక్షించిన వాళ్ళ గురించి, మన సన్నిధికి, మన యొక్క మందిరానికి వస్తున్న వాళ్ళ గురించి మనం ప్రార్థన చేయకపోతే మనం కూడా పాపం చేసిన వారు. కాబట్టి ఎందుకంటే నేను ప్రతిరోజు కూడా లేచినప్పుడు కంపల్సరీగా అందరి గురించి ప్రార్థన చేయాలి. ఎంతమంది అయితే నా దగ్గరకు వస్తున్నారో అందరి గురించి
కంపల్సరీగా లేచి కూర్చుంటే నేను కంపల్సరీగా ప్రార్థన చేస్తాను. ఒకవేళ మర్చిపోయినా మళ్ళా రెండోసారి ఏం చేస్తాను. ఒక రోజులో కంపల్సరీగా అందరి గురించి ప్రార్థన చేస్తాను. అందరి గురించి దేవుడి దగ్గర ప్రార్థన చేస్తాను. ఎందుకంటే కంపల్సరీగా దేవుడు మనం చేసే ప్రార్థన వారికి తోడుగా ఉండదు. ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజలు మోషే చేతులెత్తినప్పుడు గెలిచారు కాబట్టి వారిని కూడా దేవుడు ఆశీర్వదిస్తూ దేవుడు గెలిపిస్తారు. తర్వాత రెండవదిగా ఏం బోధిస్తాం? 6 దినములు మీరు కష్టపడి పని చేసుకొని విశ్రాంతి దినములకు రాండి అని బోధిస్తాం. మరి మనం విశ్వాసులకు విశ్రాంతి దినం, సేవకులకి చెప్పాలి. విశ్రాంతి దినం అంటే కంపల్సరీగా మనం పాటించాలి, తప్పదు. ఎందుకంటే మనం బోధించాలి కాబట్టి కంపల్సరీగా మనం ఉంటాం. మరి సేవకులకి హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 10వ అధ్యాయం 24వ వచనం. కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజముగా కూడుకొనుట మానక ఒకరినొకరు హెచ్చరించుచు చాలు. ఎందుకు మనం కూడుకునేది? సమాజంగా కూడుకునేది. అది విశ్వాసులు మందిరానికి ఎందుకు రావాలా? ఇంటికాడ చేసుకోవచ్చు ప్రార్థన. చెప్పాలి, అందరూ మాట్లాడచ్చు. విశ్వాసులు అసలు మందిరానికి ఎందుకు రావాలి? ఇంటికాడ చేసుకోవచ్చు ప్రార్థన. దేనికోసం రావాలి మందిరానికి? మందిరానికి వచ్చే దేనికి? ఎక్కడ ఇద్దరు నామంలో కూడి ఉంటే అక్కడే దేవుడు ఉంటాడుగా. మరి ఇంట్లో ఉండడా దేవుడు? మరి మందిరానికి ఎందుకు రావాలి? ఒక విశ్వాసి మందిరంలో ఎందుకు అడుగు పెట్టాలి? ఎందుకు దేవుడిని ఆరాధించాలి? మందిరంలో ఏముంది? దేవుని వాక్యం కోసం రావాలి దేవుడి మందిరానికి. ఎక్కడైనా ఉండదు మనం కూర్చొని చూడ. కానీ ఎందుకు వచ్చేది? దేవుడి వాక్యం. ఎందుకంటే దేవుడి వాక్యం ద్వారా ఆత్మీయ ఆహారం మనకు అందిద్దాం. ఆ ఆహారం ద్వారా మనం లోకంలో జీవించినప్పుడు వెళ్ళినప్పుడు ఎందుకంటే నీ వాక్యము నాకు దీపం అన్నాడు దేవుడు. వాక్యం ద్వారా సరి చేయబడతారు. వాక్యం ద్వారా ఏమంటాడు? పౌలు గారు కూడా అంత ఏమంటాడు? మీరు వాక్యంతో ఉదక స్నానం చేయబడాలంటాడు. ఉదక స్నానం దేని ద్వారా? వాక్యం ద్వారా. కాబట్టి ఎందుకంటే వాక్యం ద్వారా మనం బలపడాలని చాలామంది సంఘాలు మారుతాయి. ఎందుకు? చాలామంది అక్కడ ఆత్మీయత లేనప్పుడు, సరైన వాక్యం లేనప్పుడు, ఇగో మాకు కావాల్సిన వాక్యం ఇక్కడ దొరకని సంఘాలు మారుతూ ఉంటాయి. ఎందుకంటే వాక్యం కోసం. మరి విశ్వాసులకు వాక్యం అవసరం, మరి సేవకులకు వాక్యం అవసరం లేదా? మరి సేవకులకి ఎక్కడ వాక్యం దొరికేది? సేవకులు సరి చేసుకునేది ఎక్కడ? సేవకులకు కూడికలు. మరి సేవకులకు కూడా అవసరం లేదు. ఎన్ని వాళ్ళని ఒక వారం రాకపోతే ఇంకొక వారం ఉంటుంది. మనకి సంవత్సరంలో ఎన్నిసార్లు ఉంటుంది? 12 సార్లు. సేవకుల గురించి వాక్యం చెప్పేది ఎన్నిసార్లు? 12 సార్లు. ఈ 12 సార్లు కూడా మనం రాకపోతే, ఈ 12 సార్లు కూడా మనం దేవుడి దగ్గర మనం ఎప్పుడు సరి చేయబడతాం? మనకు కూడా కావాలి కదా సరి చేసుకోవటం. విశ్వాసులకు వాక్యం ఎంత అవసరమో ఒక వారం రాకపోతే మనం ఏమంటాం? ఒక వారం రాకపోతే ఏం చెప్తాం మనం? విశ్వాసులు ఒక వారం రాకపోతే బల్ల గురించి మరీ చెప్తాం. పాటించాలి అప్పటి వాక్యం దీవెన రాదు, ఆశీర్వాదం రాదు. విశ్రాంతిలో వ్యాపారం చేయకూడదు, యెషయా గ్రంథం తీసి పనులు చేయకూడదని. మరి మనకు రాదా ఆ లెక్క? కాబట్టి కంపల్సరీగా మనం కూడా పాటించాలి, మనం కూడా సరి చేసుకోవాలి. ఎందుకంటే ఈరోజు ఎంతోమంది సేవకులు ఉన్నత స్థాయిలోకి ఎట్లొచ్చారు? ఆరోగ్యం బాగలేకపోతే మనం ఆదివారం ప్రార్థన జరపమా? చెప్పాలి, జరపమా? జ్వరం తగిలితే ప్రార్థన జరగదా? ఆగుతామా? మరి జ్వరం తగిలిందా? ఎందుకు? ఒక డ్యూటీ చేస్తే ఎందుకు? ఒక ఏదైనా పని చేస్తే వాళ్ళు జ్వరం తగిలినా పోతారు. ఎందుకు? గుంపు అవుతారు. అంటే ఇక్కడ డబ్బులు రావనే, సేవకులకు కూడా డబ్బులు రావనే. మరి ఎందుకు మనకి కంపల్సరీగా? ఎందుకంటే ప్రవీణయ్య గారు నేను మన నుంచి అడుగుతున్నా, నీ దగ్గర వద్దని.